నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాకి అద్భుతంగా ఒక చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ పోర్టు నిర్మాణం రామాయంపట్నం పోర్టు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక చక్కటి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని, ఊహించని విధంగా పెట్టుబడులు వచ్చేస్తాయని, గతంలో ఎవరు ఆలోచించని విధంగా తన ఆలోచనల మేరకు ఇది కొత్తగా ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి జరుగుతుందనేది ఆయన పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. పోర్టు నిర్మాణం ఆ ప్రాంతంలో జరుగుతుందంటే ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం, అభినందిస్తాం. కానీ దీని వెనక అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి గారు హోమ్ టు వర్క్ అనేది నిన్న ఒక పదం వాడి రాష్ట్ర యువతకు రామాయంపట్నం పోర్టు ద్వారా ఒక అద్భుతమైన ఉపాధి అవకాశాలు కలుగుతాయనేది ఆయన నిన్న చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవంగా మార్చి 4, 2020లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర క్యాబినెట్ ఈ పోర్టుని స్థాపించబోతున్నామని అన్ని ఆమోదాలు ఆ రోజు తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఫిబ్రవరి 2021లో పనులు ప్రారంభమవుతాయని, 2023 సంవత్సరాల కల్లా ఈ పని అంతా పూర్తిగా కంప్లీట్ అయ్యి ఫేజ్ 1 ఉపయోగపడే విధంగా ఆ పోర్టు నిర్మాణం జరుగుతుందని ఆయన స్వయంగా ప్రకటించారు. 3634 ఎకరాలు ఈ ప్రాజెక్టుకు అవసరం అయితే సుమారు 3093 ఎకరాలు ప్రభుత్వం ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పత్రికలో నేను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించింది. ఫేజ్ 1కి అవసరమైన భూమి సుమారు 850 ఎకరాలు. కానీ నిన్న 691 కుటుంబాలు వారి భూమిని ఇచ్చారని ఈ ప్రాజెక్టుకి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినప్పుడు విచిత్రం ఏంటంటే మాకున్న లెక్కల మేరకు కేవలం 255 ఎకరాలే ప్రభుత్వం ఈ రోజున భూసేకరణ చేయగలిగింది. ఇది కేవలం ఫేజ్ 1 కోసం. అంటే 10% భూమి కూడా మీ చేతిలో లేదు ఈ రోజున ఆ ప్రాజెక్ట్ చేయడానికి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అర్థం అవ్వాల్సింది, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దుగ్గిరాజపట్నంలో కేంద్ర ప్రభుత్వమే ఒక ఓడరేవు స్థాపిస్తుందని, ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చట్టంలో ఆ రోజున పొందుపరచడం జరిగింది. దానికి అనుగుణంగా నితిన్ గడ్కరీ గారు 2018 నుంచి అనేక సందర్భాల్లో మన రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఒక 3000 ఎకరాలు మాకు ఎక్వైర్ చేసి ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి సాగరమాల ప్రాజెక్ట్ ద్వారా మేమే ఈ పోర్టు నిర్మాణం చేస్తాం అని చెప్పి అనేక సందర్భాల్లో ఉత్తరాలు కూడా రాశారు. సరే, ప్రభుత్వం మారిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేరకు, వారి కోరిక మేరకు రామాయంపట్నం అయినా సరే, ఓడరేవు అయినా సరే, ఈ రెండింటిలో ఏదైనా ఒక సెలెక్ట్ చేయండి, కేంద్ర ప్రభుత్వమే ఈ పోర్టు నిర్మాణం చేస్తుందని గడ్కరీ గారు బహిరంగంగా అనేక సందర్భాల్లో చెప్పారు. మరి ఎందుకు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున రామాయంపట్నం ఓడరేవు నాన్ మేజర్ పోర్టుగా ఎందుకు నోటిఫై చేశారు? ఆ అవసరం ఏముంది? మీరు దాన్ని మేజర్ పోర్టుగా నోటిఫై చేస్తుంటే కేంద్ర ప్రభుత్వమే విభజన చట్టంలో ఉన్న హామీ మేరకు పూర్తి స్థాయిలో ప్రతి పైసా వాళ్ళు ఖర్చు పెట్టి ఈ పోర్టు నిర్మాణం వాళ్ళే చేయాల్సిన బాధ్యత తీసుకునేవాళ్ళు. ఇది ఒక అనుమానం. రెండవది, ఇది ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఫిబ్రవరి 2020లో ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసి ఆమోదం పలికారో, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి మన రాష్ట్రానికి $3 బిలియన్ల అంటే సుమారు 24,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పోర్టుల కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం, ప్రాజెక్ట్స్ కోసం ఈ బ్యాంక్ అంగీకరించిందని చాలా గొప్పగా ప్రకటించుకున్నారు. $3 బిలియన్ల ఆ రోజు రావాల్సింది కాస్త చివరికి ఏమైంది? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు ఏదైతే స్థాపించారో, ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డుకి ఈ రామాయంపట్నం పోర్ట్ ప్రాజెక్ట్ని వాళ్ళకి అప్పగించి త్వరగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలి అని ముఖ్యమంత్రి గారు, వారి మంత్రి వారి సారథులందరూ కూడా కోరుతున్నప్పుడు 2079 కోట్ల రూపాయలు ఇందులో పెట్టుబడి పెట్టాలి. 2079 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాని వాటా అందులో 1457 కోట్ల రూపాయలు. ఈ 1450 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఈ పోర్ట్ ప్రాజెక్టులో సమీకరించి ఇవ్వాలి.
కానీ ఇంకా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డుకి ఈ 1457 కోట్ల రూపాయలు మీరే బ్యాంకుల దగ్గర నుంచి సమీకరించండి, మీరే ఈ డబ్బుని ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్ల పైన తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద దాన్ని చూపించమని ఇది కూడా జియో ఇవ్వడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు గంగవరం పోర్ట్ని అన్యాయంగా అమ్మేసినప్పుడు అదానికి మన రాష్ట్ర ప్రజలకి, మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో బాధ కలిగించింది. ఎందుకంటే గంగవరం పోర్ట్లో మనకు ఉన్న వాటా 650 కోట్లు అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా అది ఇంకా ఆర్థికంగా మనకు ఉపయోగపడే విధంగా ఆ పోర్టు మారేది. కానీ వీళ్ళు తీసుకున్న నిర్ణయం ద్వారా ఆ పోర్టును చివరికి అమ్మేశారు. ఆ రోజున 1000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓడరేవుల పైన 9 ఫిషింగ్ హార్బర్లు, మన మత్స్యకార సోదరులకు ఉపయోగపడే ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తామని ఆ రోజు బ్యాంకులకి వీళ్ళు ఇచ్చిన హామీ ఏమైపోయిందని అడుగుతున్నాను. ఈ 650 కోట్ల రూపాయలు మీరు గంగవరం పోర్ట్ అమ్మినప్పుడు ఇంకొక 350 కోట్ల రూపాయలు ఏదైతే అక్కడ 9 ఫిషింగ్ హార్బర్ల కోసం మీరు సమీకరించిన నిధులు, టోటల్గా 1000 కోట్ల రూపాయల నిధులు ఎక్కడికి పోయినాయి? ఇది ఎందుకు ఎవరు కూడా ప్రశ్నించడం లేదు ముఖ్యమంత్రి గారిని? మేము ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ నుంచి. దీని గురించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. ఆ రోజున మీరు పోర్ట్ అమ్మినప్పుడు మత్స్యకారు సోదరులకి రాష్ట్ర వ్యాప్తంగా 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తున్నామని, అద్భుతంగా ఈ కార్యక్రమం తీసుకెళ్తామని పదే చెప్పుకొచ్చారు. ఈ 1000 కోట్ల రూపాయలు మీరు ఎక్కడ దారి మళ్లించారు? ఏ కార్యక్రమానికి వెళ్ళింది? ఏ సంక్షేమం ఏదైతే మీరు మాడుతున్నారు, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని మీరు ఈ నిధులు ఉపయోగించి మీరు రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడతామని ఆ రోజు హామీ ఇచ్చారు? దాని గురించి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఏపీ మ్యారిటైమ్ బోర్డు వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ తోటి ఒక ఎంఓయూ చేసుకుంది. ఏంటంటే ఎంఓయూ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ స్థాపిస్తున్నాం అని చెప్పి అనేక సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఉపాధి కల్పన గురించి మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా దీని గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఏముందా ఎంఓయూలో? ఏపీ మ్యారిటైమ్ బోర్డుకిను వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్కి ఉన్న ఎంఓయూలో ఏముందంటే రాబోయే రోజుల్లో అంటే 4 సంవత్సరాల ఈ ఒప్పందంలో ఇక్కడ రామాయంపట్నంలో ఏర్పాటు చేసే 4 బర్తుల్లో ఒక బర్త్ వీళ్ళకే ప్రత్యేకంగా కేటాయించి 25 మిలియన్ టన్నుల కార్గోలో వీళ్ళకి ఒక ప్రత్యేక స్థానం కల్పించి అద్భుతంగా వీళ్ళు చేసిన ఉత్పత్తిని ఇతర దేశాలకు పంపించే విధంగా ఒక ఎక్స్క్లూజివ్ బర్త్ కేటాయించామని ఎంఓయూ చేసుకున్నారు 2020లో నవంబర్ మాసంలో. ఎంఓయూ సంతకం చేసిన కాలం ఎంతవరకు అది పరిమితం అవుతుందంటే 4 సంవత్సరాలకి. అంటే 2024కి ఈ ఎంఓయూ ముగుస్తుంది. వైఎస్ఆర్ జిల్లాలో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంతమందికి ఉపాధి కల్పించాడు ముఖ్యమంత్రి ఈరోజు వరకు? రామాయంపట్నం పోర్టు ప్రాజెక్టులో 75% స్థానికులకే ఉపాధి కల్పిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు వరకు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది యువతకు ఉపాధి కల్పించారు? అనేక ఇండస్ట్రీస్ మీరు ఏర్పాటు చేసామని చెప్తున్నారు కదా. అనేక ఇండస్ట్రీస్కి మీరు సబ్సిడీలు ఇచ్చారు, ప్రోత్సహించారు, పెట్టుబడులు అద్భుతంగా వచ్చేసినాయి మన రాష్ట్రానికి. ఎంతమంది యువతకు మీరు ఉపాధి కల్పించారు ఇప్పటి వరకు? ఈ ఎంఓయూ గురించి మీరు ఎందుకు ప్రస్తావించలేదు? ఎందుకంటే మీరు నిన్న ప్రకటించిన డెడ్లైన్ మేరకే జూలై 2025కి ఫేజ్ 1 పూర్తవుతుందని నిన్న ముఖ్యమంత్రి గారు అద్భుతంగా శంకుస్థాపన కార్యక్రమం, మరొకసారి శంకుస్థాపన కార్యక్రమం, ఇది గతంలోనే శంకుస్థాపన కార్యక్రమం జరిగింది, కొత్తగా మరొకసారి భూమి పూజ చేసి ఆర్భాటంగా పత్రికల్లో ప్రకటన చేసుకుని కనీసం ఫైనాన్షియల్ క్లోజర్ లేని ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రజలకి ఎట్లా మీరు అంకితం చేశారు అని జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు వరకు ఈ ప్రాజెక్ట్కి ఫైనాన్షియల్ క్లోజర్ లేదు. ఏ ఒక్క బ్యాంక్ నుంచి మీకు నిధులు రాలేదు. ఎక్కడి నుంచి సమీకరించి మీరు ఈ 1500 కోట్ల రూపాయలు ఏదైతే మీ ఈక్విటీగా మీరు ఇవ్వాలో అది ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుందామని ఏపీ స్టేట్ మ్యారిటైమ్ బోర్డుకి మీరు ప్రకటించినప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకు ఎట్లా వెళ్తుంది? ఎందుకు మోసం చేస్తున్నారు ఈ విధంగా రాష్ట్ర ప్రజానికాన్ని? యువతకి ఎందుకు మీరు ఈ విధంగా ఆశలు కల్పించి అద్భుతంగా జరిగిపోతున్న కార్యక్రమాన్ని ఎందుకు పదే చెప్తున్నారు? చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
స్పందించే మనస్తత్వం లేని ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఇటువంటి ఆలోచనలు వదిలేసి నిజాయితీగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఇది ఎందుకంటే చివరికి ఎవరికి ఇస్తున్నారు కాంట్రాక్టు ఈ ప్రాజెక్టు? ఆరోబిందో కంపెనీకి. స్వాగతిస్తున్నాం. నిజంగానే వాళ్ళు టైం ప్రకారంగా ఈ కార్యక్రమం చేపట్టి ఆ జిల్లాలో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తే, మీరన్న హోమ్ టు వర్క్ కాన్సెప్ట్ కింద, అంటే హోమ్ టు వర్క్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు ఒక అడుగేస్తే వాళ్ళు పోయి పాపం ఉపాధి కల్పన కోసం పక్కనే ఉన్న ఫ్యాక్టరీలో పని చేసుకోవచ్చు అని. అది నిజమే అయితే ఆ ప్రాంతానికి తప్పకుండా అది మనం స్వాగతించాల్సిన విషయం. కానీ ఇన్ని ఆలోచనలు, ఇన్ని సమస్యలు, ఇన్ని అనుమానాలు లేవనెత్తే విధంగా హడావుడిగా చేసిన కార్యక్రమం ఏం అవసరం? మూడు ప్రశ్నలు. కేంద్ర ప్రభుత్వం ప్రతి పైసా మేము ఇచ్చి కడతామని చెప్పిన పోర్ట్ ప్రాజెక్ట్ని మీరు ఎందుకు నాన్ మేజర్ పోర్ట్ ప్రాజెక్ట్గా మీరు డిక్లేర్ చేశారు? 1457 కోట్ల రూపాయలు మీరు స్టేట్ ఈక్విటీ కింద మీరు ఈ ప్రాజెక్టుకి పెట్టాల్సిన నిధులు కూడా మీద లేనప్పుడు ఎందుకు మీరు ఈ విధంగా హడావుడి చేశారు? గంగవరం పోర్ట్ అమ్మినప్పుడు మీకు వచ్చిన 1000 కోట్ల రూపాయలు ఎక్కడ దారి మళ్లించారు? ఎందుకు ఆ నిధులు తీసుకొచ్చి ఈ పోర్టు నిర్మాణంలోకి ఉపయోగించలేకపోయారు? కడప స్టీల్ ప్లాంట్తో జరుగుతున్న ఈ ఎంఓయూ విషయంలో ఎందుకు ముఖ్యమంత్రి కనీసం నిన్న మాట్లాడలేదు? లేదా మీ పత్రికా ప్రకటనలో దాని గురించి మాట్లాడలేదు? ఎంఓయూ ఆల్రెడీ ఉంది కదా, 2020 సంవత్సరంలోనే మీరు ఎంఓయూ చేసుకున్నారు కదా. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎంఓయూ జరిగింది కదా. కేవలం ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మీరు కాలం గడుపుకుంటున్నారు తప్ప త్వరగా ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. గతంలో చేసినట్టు విధంగా మీరు నిన్న అన్నట్టు హడావుడిగా ఒక భూమి పూజ చేసేస్తే ప్రజలు నమ్మేస్తారని మీరు అనుకుంటున్నారు. నమ్మే ప్రసక్తే లేదు. కనీసం ఫైనాన్షియల్ క్లోజర్ లేకుండా, బ్యాంకుల దగ్గర నుంచి మీరు రుణాలు తెచ్చుకోకుండా, బ్యాంకులు మేము రుణాలు ఇస్తామని చెప్పి మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు గ్యారంటీ ఇవ్వడానికి సిద్ధమైనా కూడా ఈ రోజు వరకు కూడా రూపాయి రాలేదు ఈ ప్రాజెక్ట్కి. ఈ ప్రశ్నలకి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం కూడా దీనికి స్పందించాలి. ఈ అనుమానాలు తీర్చాలని జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.